సో అది టికెట్ కౌంటర్. Just got a couple minutes back again. ఇదే ఫెరీ బోటింగ్ ఏరియా. మన ఎస్కొని బుకింగ్ ఉంది గేట్ 8 అట్లా. టికెట్ అక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నారు. సీట్లో వచ్చేసి క్యూఆర్ వాళ్ళు తీసుకున్నారు. ఇది మనం వెళ్ళే ఫెర్రీ. మొత్తం వాటరే ఉన్నాయి. అటు వాటి అంత సంగతి రామ్ రామ్ అనాలి అంతే. ఓన్లీ రామ్ రామ్. అందరూ ఫెర్రీలో బోర్డ్ అవుతున్నారు. చాలా పెద్దగా ఉంది ఫెర్రీ అయితే. చాలా చాలా పెద్దగా ఉంది. సీట్స్ లోపల చాలా ఉన్నాయి. కష్టమే వ్యూస్ దొరకడం మాత్రం. సో పిచ్ డార్క్. ఫెరీ అంటే ఇలా ఉంది. 1.5 hour ఇదే రైడ్ మనది. చాలా అంటే చాలా సీట్లు ఉన్నాయి. ఇంకా పైన డెక్ కూడా ఉంది. చాలా అంటే చాలా సీట్స్ ఉన్నాయి గ్యాస్. Well, we just reached this, bye bye. So he's the one who helped us in cab. Okay. Bye bye. Thank you. Okay, he just not helping, he just డ్రాప్ చేశాడు ఇక్కడ. అసలు తీసుకున్నాడు 32 ringgits అంట. అదే 576 రూపీస్. 13 kilometers 576 రూపీస్ తీసుకున్నాడు. ఏం చేయాలి, తప్పదు, ఇంకా పోవాల్సిందే. వచ్చేసాం మొత్తానికి అయితే. మలేషియా అది మలేషియా బిర్లా సినిమాలో మధ్య ఫైట్ చేస్తారు చూసినా, బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్, అదే అక్కడే ఉంది. మేబీ మీకు కనిపించదో ఈ గుట్టలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది పైగా చూపిస్తా. సో వెళ్దాం ఇక్కడ నుంచి. అక్కడ ఎంత ప్రైస్ తెలీదు, చూడాలి. మొత్తానికైతే వచ్చేసాం ఒక ప్లేస్కి అయితే. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ బీచ్కి నుంచి 20 kilometers ఉంది. మళ్ళీ దానికి ఇంకెంత రింగెట్స్ ఇవ్వాలో తెలియదు. కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే ఉంది ఇక్కడ. అంటే అఫ్కోర్స్ ఫారినర్స్ అంటే ప్రైస్ ఎక్కువనే చెప్తారు అనుకో. అఫ్కోర్స్ వీఆర్ ఫారినర్స్, సో మనకి ప్రైస్ ఎక్కువనే చెప్తారు, తప్పదు. ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే, అది పైసలైనా సరే. లైఫ్లో
సాక్రిఫైస్ లేనిది దొరకడం అనేది చాలా తక్కువ మనకి లైఫ్లో. సో నీకు ఒకటి కావాలంటే నువ్వు ఒకటి వదులుకోవాల్సిందే. ఆ వ్యూ కావాలంటే నడవాలి, లేకపోతే పైసలు వదులుకోవాలి. ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఫాస్ట్గా వెళ్తావు, తక్కువ పైసలు ఖర్చు పెడితే స్లోగా వెళ్తావు. బట్ టెంపుల్స్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నావు అనుకో తొందరగా వెళ్తావు, ఫ్రీ దర్శనం అనుకో లేట్ అవుతుంది. ఎక్కడైనా పైసలు కావాల్సిందే. సో ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. ఒక 15 minutes వాక్ అంట. ఒక టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. అక్కడ ఉంది మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. అక్కడ నుంచి వెళ్తుంది కేబుల్ కార్ అయితే. లెట్ మీ షో యూ ప్రాపర్లీ. ఎగ్జాక్ట్ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇవే తోపు బండ్లు అనమాట. అది మన దగ్గర ఇవన్నీ స్కూటీలు, కానీ ఇక్కడ ఇవే తోపు. అన్నీ అవే. మలేషియా సిటీ మొత్తం అవే, ఇక్కడ అన్నీ అవే, అన్నీ అవే. ఇక్కడ పెద్ద బైక్స్ అంటే ఏం లేవు. ఇంకా 2024 అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది అది. సో వెళ్దాం. ఇంకా ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్నాయంట. సో ఆల్రెడీ తినేసాము, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చూస్తున్నాం మీకు కేబుల్ కార్. ఎంట్రీ అయితే ఇలా ఉంది, సమ్ గ్లాస్తో కట్టారు. అది అయితే సిటీ మొత్తం చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్క హార్న్ సౌండ్ లేదు. ఐ లవ్ ఇట్. నాకు హార్న్ కొడితే పిచ్చిలేస్తుంది నిజంగా. అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, హార్న్ కొడతారు, తెలుస్తుంది వాళ్ళకి. బట్ స్టిల్ దే హార్న్. ఊపకరా. స్కై క్యాబ్ అటు చూపిస్తుంది, ఇటు వెళ్ళాలి. ఇక్కడ కొన్ని షాపింగ్ కూడా ఉంది. ఇంకో అక్కడ ఉంది టికెట్ కౌంటర్ మనది, మెయిన్ స్కై క్యాబ్ది. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎంత ఆరం ఉందో ఏందో ఏందో. కొంచెం డిస్కౌంట్ కూడా లేదు, అసలుకి ఏం లేదు. పైసలే పైసలు, ఎక్కడైనా అక్కడ పైసలు 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 పైసలు. మై కార్డ్ హోల్డర్స్. ఇక్కడ ఉంది స్కై క్యాబ్ టికెట్ కౌంటర్ ఇది. మా అకౌంట్ టికెట్లు తీసుకుంటుండు. అందులో మన ఎక్స్పర్ట్ ఇక్కడ ఫ్యాన్స్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ we're not kids anymore. You need to experience something real. సో ఇది ఎంట్రీ. ఇది స్కాన్ చేస్తారు ఇక్కడ. డ్రోన్ లేదంట, వెపన్ లేదంట, ఏం లేదంట. అని మన దగ్గర ఎట్లా లేవు. ఎంట్రీ అయితే అయిపోయింది లోపలికి సక్సెస్ఫుల్గా. ఇదే కేబుల్ కార్ కనిపిస్తుంది. డామ్ మ్యాన్. హౌ ఇట్ రొటేట్స్. కేబుల్ కార్ కానీ వెళ్తూ ఉంటుంది పైకి. ఇంకోటి వచ్చింది అటు నుంచి. లైన్ ఉంది, తిరిగి వెళ్ళాలి, వెళ్తున్నాం. ఇలా లైన్లో నిల్చోవాలన్నమాట. ఏమో నెక్స్ట్ కేబుల్ కార్ మనది ఇదే అనుకుంటా. మనం ఎల్లో దాంట్లో పోతాం. ఇదే
ఇదే. వీళ్ళు ఎక్కేసారి వెళ్ళిపోతున్నారు. హలో. Finally we just boarded in. చలో ఎక్కేసినాం. స్టార్ట్. ఇద్దరం ఎక్కాము. Finally we are in a cable car. Crazy views. Damn man. చలో హెవీగో వెళ్ళిపోతున్నాం. ఓకే, డోర్ క్లోజ్ అయిపోతున్నాయి. Luckily we only got two. Back పెట్టేద్దాం. Cause you always try to hurt me and that's so low. We are in a cable car now. When I talk to you about it, you're in defense mode. Whoa, oh, 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 oh. How can we work on ourselves when you say no? Whoa, oh, oh, oh. I'll never go on like this, so don't you think you got me up? Yeah, I can't seem to deal with this. You try so hard to pull me in. I'll never go on like this, so don't you think you got me up? Yeah, I can't seem to deal with this. You try so hard to pull me in. Crazy guys. Can just witness a view. అసలు మామూలుగా లేదు వెనకాల. అక్కడి నుంచి కాటిపోతుంది. She got me hooked up. Well, she pulling me in like a black hole, trapped in a grip and I can't break. Out of control and I can't feel my soul and my heart and my damn face. Cause I ain't be nothing without her. A king with no queen and no damn kingdom, serving up hate with a cold vengeance. Fuck, but I hate her, we can't slay them. Yeah, she's got me hooked, I'm down, I ride. Leaving, she tried to kill me, I can see it in her eyes. Yeah, she's got me shook, it's my demise. I'm bleeding, can someone heal me? I can't deal with no more lies. సో స్టాచ్యూ అనేది అలా వస్తుంది. వ్యూ అనేది ఇలా ఉంది. సో ఇట్ రన్స్. సో పైకి వెళ్తున్నాం ఇప్పుడు. మంచి వ్యూ మాత్రం డ్యామ్ అండ్ సీరియస్లీ ఆ స్కై టెక్ తర్వాత ఇది ఒకటి సెకండ్ గ్రేట్ వ్యూ ఐ గెస్. హోలీ మోలీ, I freaking don't have words to express this view seriously. Let me show it to you in just a couple of seconds. It's an amazing view. Like a binoculars undi, we can witness that the complete view. Holy moly. Holy moly, damn man. Yeah, she's got me hooked, I'm down, I ride. Leaving, she tried to kill me, I can see it in her eyes. Yeah, she's got me shook, this my demise. I'm bleeding, can someone heal me? I can't deal with no more lies. I'll never go on like this, so don't you think you got me up? Yeah, I can't seem to deal with this. You try so hard to pull me in. I'll never go on like this, so don't you think you got me? సో అది అయిపోయింది. నెక్స్ట్ మనం మెయిన్ ప్లేస్కి వెళ్తున్నాం, వేరే బిల్లా మూవీ వెళ్తున్నాం. షార్ట్ కార్ కోసం వెయిటింగ్. అదే ప్లేస్ ఎప్పుడైతే అక్కడ ఫైట్ జరిగిందో. సో నెక్స్ట్ స్పాట్ అదే మనది. సో నెక్స్ట్ ఈస్ ద మెయిన్ మల్షన్ స్పాట్. హోలీ మోలీ మ్యాన్. భయం చంపేసినట్టు భయపెట్టే. గ్లాస్ బ్రిడ్జ్. చూసినా కొట్టు చూడు. అంత తీసుకోవద్దు. చూసారు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఏంద్రా? ఈ గ్లాస్ బ్రిడ్జ్ కాదా? సైడ్ వాకింగ్ ఏదో అంటారు దాన్ని. Damn man, we just reached. Damn man. ఇప్పుడు అలా మనం నడుచుకుంటే వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళాల్సింది. పైనుంచి ట్రెక్కింగ్ ఉంది అది. కేబుల్ కార్కి
సో అది ఫస్ట్ వ్యూ. ఇప్పుడు సెకండ్ వ్యూ, అదే మెయిన్ స్పాట్ మనం వెళ్ళాల్సింది. డామ్ మ్యాన్, దిస్ వ్యూ ఈస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. టికెట్ సపరేట్ టికెట్ ఉందన్నమాట. సో ఇది ఓన్లీ పైకి వస్తానికి. స్కై బ్రిడ్జ్కి ఇంకో టికెట్ ఉంది. సెకండ్ ట్యాగ్ వచ్చేసింది, సెకండ్ స్కాన్ కూడా అయిపోయింది. సో యూఆర్ గోయింగ్ ఫర్ ది మెయిన్ స్పాట్. ఎందుకంటే అంటే ఆ ఫీలింగ్ వేరే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అసలు అబ్బా హోలీ మోలీ, ఐ రియల్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. యాక్చువల్ మేము నేచర్ వాక్ తీసుకున్నాం అనమాట. సో ఇట్ విల్ బీ మోర్ ఫ్రెండ్లీ అండ్ ఆల్. కేబుల్ కార్ట్ అంటే అలా వెళ్తాయి అనమాట కార్ట్ అది. సో ఇట్స్ బెటర్ టు గో బై నేచర్ వాక్.